అల్లు అర్జున్ సినిమా నటునికి సంబంధించింది. ఆయన కేసు నమోదు కావటం ఇదంతా నడుస్తున్నది గదా! ప్రభుత్వం పైన కొందరు విమర్శ కూడా ఇట్లా నటుడిని ఎట్లా చేస్తున్నాడో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. అంటే నేను దాన్ని పేపర్‌లో ఇవాళ కూడా పేపర్‌లు తెప్పించి చూసిన నేను. వాళ్ళు 5వ తారీఖు దేశం మొత్తం మీద హిందీ వెర్షను, తెలుగు వెర్షను, తర్వాత తమిళ్ వెర్షను రిలీజ్ అవుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచార సభలు పెట్టుకొచ్చారు. తర్వాత పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. చాలా కలర్ఫుల్ డ్యాన్సులు అవి పెట్టారు. అంటే ఆయన అల్లు అర్జున్ వేషం చూస్తే ఎన్ని రంగులు ఆయన శరీరం మీద వేసుకొని సరే వీటికి అట్రాక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. అయితే 5వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి అన్నీ. అక్కడ రిలీజ్ అయినప్పుడు మొదటి పోయి చూడాలనుకునే ప్రజలు చాలామంది ఉంటారు. డబ్బులు లేకున్నా అప్పులు తీసుకుపోయి చూసి సినిమా వాళ్ళకు డబ్బులు అంటగడుతున్నారు ఈ దేశంలో. వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, 20 కార్లు కొంటారు. వీళ్ళకేమో తినడానికి కూడా ఉండదు. అటువంటి మానసిక స్థితి తెచ్చిపెట్టారు. అంత ప్రచారం చేసిన ఈ పుష్ప 2ని 4వ తారీఖు నాడు ఒక బెనిఫిట్ షోనా లేదా ఒక ప్రీమియర్ షోనా వేసి ఒక్క థియేటర్లో పెట్టి అక్కడికి సినిమా యాక్టర్ పోతే ఏమవుతుంది? దీనికి ప్రభుత్వం దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది. మీరు సినిమా రిలీజ్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్న డేటు అన్ని కామన్ థియేటర్లకు ఇచ్చిన రోజు తప్ప స్పెషల్ షోసు ఏనియకండి. దాంట్లో తప్పకుండా స్టాంపీడ్ అవుతుంది.